ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపుతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. 3000 మంది పోలీసులు జేసీబీలతో తొలగింపుకు అధికారులు యత్నించగా స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇళ్లలోని సామాగ్రిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. 10 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉంటున్నామని, తమ ఇళ్లను కూల్చొద్దంటూ స్థానికులు వేడుకున్నారు. గతంలో ఏపీ భూదాన్ ట్రస్ట్ బోర్డు ఇళ్లను నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి విద్యుత్, మంచినీటి సౌకర్యం, రహదారుల సౌకర్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాగుందని చెప్పి అంటున్నారు. మీకు నిన్నటి నుంచి తెలుసు పోలీసు వస్తారని చెప్పి రాత్రి అంతా కూడా కాపాల రాసినారు. అక్కడ కూడా కనిపిస్తున్నది మాకు. అందరికీ మీకు తెలుసు వస్తారని చెప్పి మీరు ఆర్టీఓ గారిని కలిస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టీఓ గారిని కలిస్తే మీకు మీరు ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ ఉంటే మీరు వస్తుంది. బాగుందని చెప్పి అంటున్నారు. మీకు నిన్నటి నుంచి తెలుసు పోలీసు వస్తారని చెప్పి రాత్రి అంతా కూడా కాపాల రాసినారు. అక్కడ కూడా కనిపిస్తున్నది మాకు. అందరికీ మీకు తెలుసు వస్తారని చెప్పి మీరు ఆర్టీఓ గారిని కలిస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టీఓ గారిని కలిస్తే మీకు మీరు ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ ఉంటే మీరు వస్తుంది. మీకు పునరావాసం కల్పిస్తారు. కంపల్సరీ డబుల్ బెడ్రూమో లేకపోతే ఏదో ఒక స్థలం ఇస్తారు. పోలీసుతోని అనవసరంగా గొడవ పడద్దు, రెవెన్యూ వాళ్ళతో గొడవ పడద్దు. మీ వీడియోస్, కర్రలు పట్టుకునే వీడియోస్ అన్నీ కూడా మా దగ్గరకు వచ్చాయి. తర్వాత మీరే చికాకు పడద్దు. మీరు అనవసరంగా ఎవరో మాటలు నమ్మి ఇక్కడ మీరు చికాకు పడితే మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, పరమేశ్వరి మరియు ఇంకో 9 మందికి హైకోర్టు ఆర్డర్ ప్రకారము మీకు ఉంది. వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తాము, మిగతా వారికి ఇయ్యము. మీరు లీడర్లు ఒకరోజు 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి. మాకు ఇస్తే మేము చేసుకుంటాం. కొద్దిగా మాకు ఎలా మేడం ఒకసారి పర్మిషన్ ఇవ్వండి మేడం. మేడం ఒక 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి మేడం. ఒకటే వేడుకుంటాం. లేవంటా లేదు అని చెప్పి మెసేజ్ మరియు మిగతా పోలీస్ సిబ్బంది కూడా అన్ని రావాలి. టీమ్స్ వైజ్ గా చేశాం కాబట్టి వాళ్ళు వచ్చి రావాలి. పైకి రావాలి.
ఇదేం రాజు అంటే దొంగ రాజు అంటే ఇదే అంటుంది. మా పేదలకి ఇక్కడ మాకు స్థలాలు ఇచ్చారు. మాకు తల్లిదండ్రులు సంపాదన రాచలేము. అయితే మేము పేదలు అని మాకు ఇక్కడ స్థలం ఉందంటే మాకు స్థలాలు ఇచ్చారు. వచ్చి ఇక్కడ నివాసిస్తాను. 2014 నుంచి నివాసిస్తాను. ఇక మాకు ఇదే భూమి ఇదే ప్రపంచం అనుకొని చిన్న చిన్న గుడిసెలు మా చాదనాన్ని కాదు కూలి పనిపోయి 4 పనిపోయి గుడిసెలు ఉన్నాం. ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఉంది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు లేదు. ఇప్పుడు దౌర్జన్యంగా మాకు చెప్పబెట్టకుండా ఒకే సడన్ గా దిగి మమ్మల్ని జనాల భయం గురి చేసి మా నాకు 3 పిల్లగాలు చిన్న చిన్న పిల్లగాలు మాకు దిక్కుమొక్క ఎక్కడ లేదు. మాకు వీటి మీదనే బతుకుతాను. ఇప్పుడు వచ్చి కాల్ చేయాలంటే మాకు ఏం చేయాలో తెలియక మాకు బాధ తప్ప ఏడుపు తప్ప ఏం లేదు. చాలా అంటే చాలా బాధపడుతున్నాం అండి. దీనికి మీరు మీడియాలో ప్రభుత్వాన్ని తీసిపోయి మాకు సహకరించాలి. మాకు మంచి ఇల్లులు వచ్చి మాకు మా బతుకులు బాగా చేయాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అండి. ఉండకూడదు సార్. మేము ఇంత ఘోరం. ముగ్గురు మంత్రులు ఖమ్మంలో ఉండి కనీసం 100 గదాల పేదవాళ్ళకి బతికే సీన్ లేదు ఇక్కడ. మేము ఇల్లు ఇస్తాం. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఇందిరమ్మ పాలన? ఇది ప్రజాపాలన సార్. ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి ఇల్లు ఇస్తామన్నారు. ఇదే ఈ ఇల్లు ఇంత దారుణమా? నిర్దాక్షిణ భూదాన భూమిలో ఉండే హక్కు పేదలకే ఉంది. కానీ కబ్జాలు ఓట్లు మాత్రం వస్తారు. ఓట్లు వేసుకుంటాడు మమ్మల్ని ముద్దాడుతారు. మా పిల్లలు ఎత్తుకుంటారు. మా అప్పడాలు వేస్తారు, దోశలు వేస్తారు, అన్ని వేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యం కూల్చిపడేస్తారు. ఇది దారుణం. ఇంత దారుణం ఏడుంది సార్? ఖమ్మం కోతవేట్లో కలెక్టర్ ఆఫీస్ కోతవేట్లో ఇది భూదాన భూమి. ఈ భూదాన భూమిలో 147, 148, 149 సర్వే నెంబర్లో ఇది భూదాన భూమి ఉందని చెప్పి భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళే మాకు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ లెటర్ కూడా చూపిస్తాం మేము. ఇంత దారుణంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత పేదలకి మేము ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అందరూ ఉండాలి. మేము ఇల్లు ఇస్తాం. ఇంటి జాగా వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఇంటి జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇవన్నీ చెప్పుకుంటా ఇదేంటి సార్? ఇది దారుణం. ఇంత పాపమా సార్ ఇది? మేము 8 ఏళ్ళు సార్ మేము ఉండబట్టి 8 ఏళ్లలో ఒకవేళ మేము మాకు వద్దని చెప్తే మేము పోతాం కదా సార్. మేము ఇప్పుడు మాకు ఏ లెటర్ ఇయ్యలే, మాకు ఏ నోటీసులు ఇలే, ఏది ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఈ తెల్లవారుజామున పోలీసులు మనకు వచ్చి కోల్తారు. ఇది ఎంత పాపం! మీరు ప్రజాస్వామ్య వాదులుగా మేము చెప్తున్నాం. మేము ఇవాళ మేము భారతీయులమా కాదా? మేము జీవించే హక్కు లేదా మాకు? మేము మనుషులం కాదా? మేము ఏ దేశం వాళ్ళ? మేము పాకిస్తాన్ వాళ్ళమా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళమా? ఉగ్రవాదమా? మేము పేదలం సార్. సెంటు భూమి ఉంటే చెప్పండి, మేము చెప్తాం. ఇప్పుడు మాకు ఏమి లేదు సార్. మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఖమ్మంలో మేము ఉంటున్నాం. కూలి పని చేసుకోబోతున్నాం. మేము సుతరపని చేయబోతున్నాం. మేము కిరాయి కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇక్కడ భూదాన భూమి అంటే వచ్చినాం సార్. మేము 100 గదాలు మాకు ఇచ్చారంటే మేము ఉంటున్నాం. మాకు చెప్పొచ్చు కదా సార్. అనేక సార్లు కలెక్టర్ గారు పోయినాం, ఆర్డీఓ తెచ్చిపోయినాం, ఎంఆర్ తెచ్చిపోయినాం. ఇవో నాకు ఆపరేషన్ అయింది చూడండి, చూడండి సార్, నాకు ఆపరేషన్ అయింది. మేము చెప్తాను ఇవాళ నాకు ఎన్ని పోస్ట్ ఆపరేషన్ అయింది చూడండి, ఎన్ని పోస్ట్ ఆపరేషన్ అయింది నాకు. మేము పేదలం సార్. మేము ఉన్నోళ్ళమేం కాము. మేము ధనిక వర్గాల వాళ్ళం కాదు సార్. అంటే టాటా వాళ్ళకి, అంబానికి, ఆదానికి, వాళ్ళకి, విజయమాలకి అనేక మందికి భూములు కట్టబెడతారు. 99 పైసలకి కట్టబెట్టారట. మేము అంతకంటే దారుణమా సార్? మేము ఖమ్మంలో ఉండి మేము 20 ఏళ్ళ నుంచి మేము పోతున్నాం సార్. మేము దండం పెడతాం. మేము ఏం చేయలేము సార్. ఇంత ఘోరంగా మాకు ఏమి చెప్పకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఏమి చెప్పకుండా ఇప్పుడు కొలుతారు సార్. ఇలా ఘోరంగా దండం పెడతారు సార్. మీకు కాలు పెట్టుకుంటాం. మేమేం చెప్పాం సార్? మేము ఇంకా ఇంతకంటేగా అది కాదు సార్. ఇంత ఘోరంగా మేము ఏం చెప్పగలం? చెప్పమని మీరు చెప్పండి.